హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, వీప్ పట్టి అన్ని వంగ క్లాత్ అయితే ఈ 2 ముక్కలు అయితే మిగిలినాయండి. 4 ముక్కలు. ఈ 4 ముక్కల్ని ఇప్పుడు మనము ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఎలా జాయింట్ చేసుకుంటానో చూడండి. 4 పీసెసే మిగిలినాయి. కరెక్ట్గా ఎలా వేసుకుంటే ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఇలా క్రాస్ అనేది వేసుకుంటే ఇప్పుడు మనం ఇట్లా జాయిన్ చేసినాం అనుకోండి, హైట్ అనేది తక్కువ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మూల దగ్గర అతుకు పడుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను ఇలా జాయిన్ చేసిన అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కొంచెం క్రాస్ అనేది మళ్ళీ మనము ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు స్ట్రైట్గానైతే రాదు. ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది, ఇటు సైడ్ తక్కువ వచ్చింది. అంటే దీన్ని ఇట్లా మనము కార్నరు, ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఇట్లా అపోజిట్లో వేసినట్టయితే మనకు స్ట్రైట్గా రావాలి. క్లాత్ వచ్చేటట్టు మనము స్టిచ్చింగ్ అంటే ఐడియా చేసుకోవాలి. క్లాత్ ఎట్లా వేస్తే అర్థమవుతుంది, ఎట్లా వేస్తే స్ట్రైట్గా వస్తుంది మనకి. ఇట్లా ఉక్స్ పట్టికైనా కాజా పట్టికైనా ఇట్లా క్రాస్గా వేస్తే కూడా మనకి ఎక్కడ కూడా పట్టేసినట్టు ఉండకుండా, ఒకటే దగ్గర ఉబ్బెత్తుగా ఉండకుండా ఇట్లా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే ఉంటుంది. ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు చాలా వరకు. ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూనే ఉండాలి. ఎందుకనంటే మనకి చిన్న చిన్న ఐడియాలతోని మనం బ్లౌజ్ కుట్టినట్టయితే మనకు ఎక్కడ కూడా అంటే కొంచెం పట్టేసినట్టు ఉండకుండా, కొంచెము మనము ఇట్లా క్రాస్ వేసిన దానికంటే అడ్డంగా వేస్తే మాత్రం క్లాత్ తక్కువ పడుతుంది, మళ్ళీ ఇంకో జాయింట్ పడుతుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఒకటే దగ్గర ఇట్లా ఉబ్బుగా ఎత్తుగా మందంగా ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నాక ఇక్కడ ఒత్తినట్టు అవుతుంది, మాకు ఇట్లా లావ్ అనిపిస్తుంది అని చెప్పని అంటారు. ఇట్లా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా మనకు జాయింట్ అనేది కనిపిస్తుంది. ఇలానైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇప్పుడు క్రాస్ పీస్లు మనం నెక్ పీస్ అయితే ఎలా అయితే క్రాస్ వేసుకుంటామో, మనం నెక్ పీస్ కూడా మనం స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్గా మనం ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా కనిపించేటట్టు ఉండాలి. క్రాస్ పీస్ అయినా కానీ స్ట్రైట్గానైతే వస్తుంది కదా, అట్లా విధంగానైతే కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి. ఇక్కడనైతే నేను జాయింట్ వేసిన, కానీ ఐరన్ చేస్తేనైతే అసలు ఈ జాయింట్ కూడా కనిపించకుండానే ఉంటుంది. ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఈ ఐడియా మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.